ఈ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టకుండా రివ్యూ చేయకుండా ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మీ యొక్క పాత్ర ఏంది, రైతులకు సంబంధించిన విత్తనాల విషయంలో, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ఏప్రిల్ మేలలో ఎరువుల యొక్క డిమాండ్ ఉండదు కాబట్టి ఆ సందర్భంలోనే ప్రభుత్వం ఎరువుల కంపెనీలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుని మన గోదాములలో బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా బఫర్ స్టాక్స్ అంతా కూడా రిలీజ్ చేసి ఎరువుల కొరత లేకుండా చూసినటువంటి సందర్భాలు గత 10 సంవత్సరాలలో చాలా స్పష్టంగా కనబడి వీళ్ళకి పరిపాలన మీద అనుభవం లేదు, రైతులను ఆ కష్టాలు లేకుండా చూడాలనేటువంటి పరిజ్ఞానం లేదు. కాబట్టే ఈ రోజు రైతులు తీవ్రమైనటువంటి మనోవేదంతో ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు మాకు తగిన శాస్త్ర జరిగిన వాళ్ళే అనుకునే పరిస్థితి. ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం, మీరు తక్షణమే జిల్లాల వారీగా రిపోర్ట్స్ తెప్పించుకోండి. ఇప్పటివరకు వేసినటువంటి పత్తి ఎంత, వరి నాట్లు ఎంత, మిగతా మొక్కజొన్న ఎంత, మిగతా పంటల్లో యొక్క సోయింగ్ ఎంతవరకు, విత్తనాలు ఎంతవరకు పెట్టిళ్ళు, ఎంత డిమాండ్ ఉంటది, తన యొక్క అవసరాలు ఎట్లా తీర్చాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ఒకవేళ మీరు పెట్టకుండా ఇట్లనే వివరిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి రోడ్డు ఎక్కుతుంది. మీ యొక్క మెడలు వంచే కార్యక్రమం చేస్తాం, ఖబర్దార్ అని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి చెప్తాను, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియని పరిస్థితిలో ఉన్నది. సాక్షాత్తు నిన్న నీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, ఆయన 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పడానికి నువ్వు ఎవరు భయ, అసలు నీకు ఏ అర్హత ఉందని చెప్తున్నావు, ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం, ఇది అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి నీ ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు.